వేణీళ్ళు చిన్న బకెట్ అయితే 50 రూపాయలు, పెద్ద బకెట్ అయితే 100 రూపాయలు. ట్యాప్స్ కూడా ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా గదులను ఏర్పాటు చేయడం జరిగింది. పర్మనెంట్ కాకుండా టెంపరీ కూడా చేయడం జరిగింది. అంతా శుభ్రంగా ఉంచుతున్నారు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఊడుస్తున్నారు. జంపన్న వాగులో స్నానం చేయొచ్చు, అలాగే ట్యాప్ల కింద కూడా చేయొచ్చు అండి. వేడి నీళ్ళు కావాలనుకుంటే వేడి నీళ్ళ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ జంపన్న వాగుల దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టేసి పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. అయితే ఇంతకీ జంపన్న ఎవరు, జంపన్న వాగు విశేషత ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జంపన్న వీర శౌర్య పరాక్రమం కలిగినటువంటి వనవీరుడు, సాక్షాత్తు సమ్మక్క అమ్మవారి సుపుత్రుడు. గిరిజనుల కప్పం విషయంలో వీరోచితంగా పోరాడి ఒళ్లంతా తూట్లమయంతో సంపంగి వాగు వద్దకు వచ్చి అందులో వీరమరణం పొందారు. అప్పుడు తెల్లగా ఉన్నటువంటి సంపంగి వాగు కాస్త ఎర్రగా మారిందని, ఇప్పటికీ ఆ నీరు ఎర్రగానే ఉంటాయని భక్తులు ఈ వాగులో స్నానం పూజ చేసిన తర్వాతనే అమ్మవార్ల దర్శనానికి వెళ్తారు.